6 గ్యారంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్ గా వ్యవహరించబోతున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉండబోతున్నారు. ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 6 గ్యారంటీల అమలుపై చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ క్రమంలో వాటి అమలు కోసం సబ్ కమిటీని వేసినట్లు మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తామన్నారు. ఎన్నికల హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1,25,00,000 అప్లికేషన్లు వచ్చాయని పొంగిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. 28వ తారీఖు డిసెంబర్ నుంచి జనవరి 6వ తారీఖు లోపు ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకున్నది అనేది ఇందాక జరిగిన మీటింగ్ లోది మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి తెలియజేయదలుచుకున్నా. ఈ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ప్రజలు ఏదైతే మాకు రావాలి అని ఆశిస్తున్నారో, ప్రజల దగ్గరకే పాలన ఇస్తామని ఎన్నికలకు ముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడితే మీ వద్దకే పరిపాలన వస్తుందని చెప్పే దాంట్లో భాగంగా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తక్కువ టైంలో ఇంత పెద్ద ఎత్తున 1,25,00,000 అప్లికేషన్లు అర్జీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సహాయ సహకారాలతో, స్థానికంగా ఉండే అనేక మంది ప్రజాప్రతినిధులు, అనేక మంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ అప్లికేషన్లు సేకరించే ఘట్టం సక్సెస్ఫుల్ గా చిన్న ఎపిసోడ్ లేకుండా జరిగినందుకు మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ అప్లికేషన్లని ఏదో అప్లికేషన్లు తీసుకున్నాం, మా పని అయిపోయింది, అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి మేము తీసుకున్నాం కాబట్టి అభయహస్తంలోని 6 గ్యారంటీలు పూర్తయ్యాయని చెప్పే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ రాజ్యంలో మేమెవరూ కూడా అనుకోవటం లే. నిజాయితీగా ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇవ్వాలి అనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం